Morning, students. We are discussing the topic electricity, magnetism, electronics, Unit 1, 5th semester, 3rd years. In the last class, we have discussed the topic Gauss's law of electrostatics. That is case 1. The point charge lies inside the surface. మనం లాస్ట్ క్లాస్ లో గాసెస్ లా ఆఫ్ ఎలక్ట్రోస్టాటిక్స్ లో స్టేట్మెంట్ చెప్పుకుని ఫస్ట్ కేసు చెప్పాను. ఒకసారి ఫస్ట్ కేసు బ్రీఫ్ గా చెప్పి నెక్స్ట్ సెకండ్ కేసు చెప్పుకున్నాం. గాసెస్ లా ఆఫ్ ఎలక్ట్రోస్టాటిక్ ప్రూవ్ చేయాలంటే మనం ఏం ప్రూవ్ చేయాలనుకున్నాం? ద టోటల్ నార్మల్ ఎలక్ట్రిక్ ఫ్లక్స్ ఎమినేటింగ్ ఫ్రమ్ ఏ క్లోజ్డ్ సర్ఫేస్ ఈజ్ ఈక్వల్ టు 1/ε0 టైమ్స్ ద టోటల్ చార్జ్ ఎన్క్లోజ్డ్ బై ద సర్ఫేస్. ఈ స్టేట్మెంట్ మనకు అర్థం అవ్వాలి. ఒక క్లోజ్డ్ సర్ఫేస్ లో కనుక మనం ఒక ఛార్జ్ తీసుకుంటే ఆ ఛార్జ్ కి 1/ε0 టైమ్స్ ఉంటుంది ఆ ఫ్లక్స్. అంటే ఆ క్లోజ్డ్ సర్ఫేస్ నుంచి బయటకు వచ్చే ఫ్లక్స్ ఆ సర్ఫేస్ లో ఉన్న ఛార్జ్ కి 1/ε0 టైమ్స్ ఉంటుందని మనం ప్రూవ్ చేయాలన్నమాట. దాని గురించి మనం ఏం చేసాం అనమాట, అక్కడ ఒక క్లోజ్డ్ సర్ఫేస్ తీసుకున్నాం. ఆ క్లోజ్డ్ సర్ఫేస్ తీసుకుని ఆ క్లోజ్డ్ సర్ఫేస్ లోపల కేస్ 1 ఏంటి, మనకి పాయింట్ చార్జ్ లైస్ ఇన్సైడ్ ద సర్ఫేస్. అంటే మనం తీసుకున్న క్లోజ్డ్ సర్ఫేస్ లో ఏం తీసుకున్నాం అనమాట, ఓనే పాయింట్ దగ్గర క్యూ కూలమ్స్ అనే ఛార్జ్ తీసుకున్నాం. మనం తీసుకున్న క్లోజ్డ్ సర్ఫేస్ లో ఓనే పాయింట్ దగ్గర ఇది క్యూ కూలమ్స్ అనే ఛార్జ్. అంటే మనం తీసుకున్న ఛార్జ్ ఎక్కడ ఉంది, ఇన్సైడ్ ద సర్ఫేస్ ఉంది. మనం తీసుకున్న ఛార్జ్ ఇన్సైడ్ ద సర్ఫేస్ ఉంది. మనం తీసుకున్న ఛార్జ్ అంటే ఓనే పాయింట్ దగ్గర నుంచి పి అనే ఒక పాయింట్ సర్ఫేస్ మీద తీసుకున్నాం. ఎంత డిస్టెన్స్ లో ఉంది అనుకున్నాం? పి అనే పాయింట్ మనకి ఆర్ డిస్టెన్స్ లో ఉంది. అంటే ఓ నుంచి పీకి ఎంత డిస్టెన్స్ లో ఉందో స్మాల్ ఆర్ డిస్టెన్స్ లో ఉందనుకున్నాం. ఈ పి దగ్గర ఏం చేద్దాం, మనం ఒక స్మాల్ ఎలిమెంట్ ని కన్సిడర్ ఏ స్మాల్ ఎలిమెంట్ ఆఫ్ ఏరియా డిఎస్ ఎట్ పి. పి దగ్గర ఏం చేసాం, మనం డిఎస్ అనే ఏరియా ఉన్న స్మాల్ ఎలిమెంట్ తీసుకున్నాం. ఎప్పుడైతే డిఎస్ అనే ఏరియా ఉన్న స్మాల్ ఎలిమెంట్ తీసుకున్నాము, డిఎస్ బార్ ఎలా ఉంటుందని చెప్పాను, నార్మల్ గా ఉంటుంది. దస్ డిఎస్ బార్ విల్ బి అవుట్వర్డ్ డ్రా నార్మల్ టు ద కన్సిడర్డ్ ఎలిమెంట్. మనం తీసుకున్న ఎలిమెంట్ కి డిఎస్ బార్ ఎలా ఉంటుంది, నార్మల్ గా ఉంటుంది. ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇంటెన్సిటీ అనేది ఓ నుంచి పి ఈ డైరెక్షన్ ఉంటుంది. కాబట్టి ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇంటెన్సిటీ ఏ డైరెక్షన్ లో ఉందనుకున్నాం, ఓపీ డైరెక్షన్ లో ఉందనుకున్నాం. అంటే ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇంటెన్సిటీ వెక్టార్ ఓపీ డైరెక్షన్ లోను, డిఎస్ బార్ ఏమో ఈ డైరెక్షన్ లో ఉంటుంది. ఈ రెండింటి మధ్య యాంగిల్ ఎంత అనుకుందాం, థీటా అనుకుందాం. ఈ స్మాల్ ఎలిమెంట్ మనం తీసుకున్న స్మాల్ ఎలిమెంట్ ఓ దగ్గర చేసే సాలిడ్ యాంగిల్ ఎంత అనుకున్నాం, డి ఒమేగా. ఇది మనం చాలా సింపుల్ గా ఒక క్లోజ్డ్ సర్ఫేస్ దాంట్లో ఓ అనే పాయింట్ దగ్గర క్యూ కూలమ్స్ అనే చార్జ్ తీసుకున్నాం. ఓ నుంచి ఒక పి అనే పాయింట్ తీసుకున్నాం. అక్కడ స్మాల్ ఎలిమెంట్ డిఎస్ అనే ఏరియా ఉన్న స్మాల్ ఎలిమెంట్ కన్సిడర్ చేసుకున్నాం. డిఎస్ బార్ అవుట్వర్డ్ నార్మల్ గా ఉంటుందని చెప్పుకున్నాం. ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇంటెన్సిటీ అనేది ఓపీ డైరెక్షన్ లో ఉంటుందని చెప్పుకున్నాం. రెండింటి మధ్య యాంగిల్ ఎంత అన్నాం, థీటా అనుకున్నాం. ఇది మనం కన్సిడర్ చేసుకున్నాం. తర్వాత మనం ఏం చేసాం, మనం చేయాల్సింది ఏంటి, ఎలక్ట్రిక్ ఫ్లక్స్ ఫైండ్ అవుట్ చేయాలి. ప్రాసెస్ లో అంటే ఏంటి, ఒక సర్ఫేస్ నుంచి వచ్చే ఎలక్ట్రిక్ ఫ్లక్స్ మనం ఫైండ్ అవుట్ చేయాలి. దాని గురించి ముందు ఏం చేద్దాం, స్మాల్ ఎలిమెంట్ నుంచి వచ్చే ఫ్లక్స్ కడదాం. తర్వాత ఎంటైర్ సర్ఫేస్ నుంచి వచ్చే ఫ్లక్స్ చెప్పాను. స్మాల్ ఎలిమెంట్, ద నార్మల్ ఎలక్ట్రిక్ ఫ్లక్స్ ఎమినేటింగ్ ఫ్రమ్ ద కన్సిడర్డ్ ఎలిమెంట్ ఎట్ పి. అంటే మనం తీసుకున్న ఎలిమెంట్ పి దగ్గర ఎలిమెంట్ తీసుకున్నాం కదా, ఆ ఎలిమెంట్ నుంచి వచ్చే ఎలక్ట్రిక్ ఫ్లక్స్ ఫార్ములా ఏంటి, ద డాట్ ప్రోడక్ట్ ఆఫ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇంటెన్సిటీ వెక్టర్ ఈ బార్ అండ్ డిఎస్ బార్. ఈ బార్ కి డిఎస్ బార్ కి డాట్ ప్రోడక్ట్ ఫైండ్ అవుట్ చేస్తే వచ్చేదాన్ని ఏమంటారు అనమాట, ఎలక్ట్రిక్ ఫ్లక్స్ అంటారు. ద డాట్ ప్రోడక్ట్ ఆఫ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇంటెన్సిటీ వెక్టర్ ఈ బార్ అండ్ డిఎస్ బార్ రిప్రజెంట్స్ ఎలక్ట్రిక్ ఫ్లక్స్ ఎమినేటింగ్ ఫ్రమ్ ద కన్సిడర్డ్ ఎలిమెంట్. అంటే మనం తీసుకున్న స్మాల్ ఎలిమెంట్ నుంచి వచ్చే ఎలక్ట్రిక్ ఫ్లక్స్ డినోట్ చేస్తాయి. ఈ బార్ డాట్ డిఎస్ బార్ అంటే ఈడిఎస్ కాస్ థీటా, ఏ బార్ డాట్ డి బార్ అంటే ఏబి కాస్ థీటా లాగా, ఈ బార్ డాట్ డిఎస్ బార్ అంటే ఈడిఎస్ కాస్ థీటా అనమాట. ఈడిఎస్ కాస్ థీటా, థీటా ఎందుకు వేసాం, ఈ బార్ కి డిఎస్ బార్ కి మధ్య యాంగిల్ థీటా కాబట్టి రాసాం. ఇది ఎక్కడి నుంచి వచ్చే ఫ్లక్స్, మనం తీసుకున్న కన్సిడర్డ్ ఎలిమెంట్ నుంచి వచ్చే ఫ్లక్స్. కానీ మనం తీసుకుంది సర్ఫేస్ అంటే ఈ ఒక్క చిన్న ముక్కే కాదు, ఎలిమెంటే కాదు, ఎంటైర్ సర్ఫేస్ నుంచి వచ్చే ఫ్లక్స్ కట్టాలి. అంటే ద టోటల్ నార్మల్ ఎలక్ట్రిక్ ఫ్లక్స్ ఎమినేటింగ్ ఫ్రమ్ ఎంటైర్ క్లోజ్డ్ సర్ఫేస్. మొత్తం సర్ఫేస్ నుంచి వచ్చే ఫ్లక్స్ అంటే ఏం చేయాలి, పైదాన్ని ఇంటిగ్రేట్ చేయాలి. ఫై ఈజ్ ఈక్వల్ టు సర్ఫేస్ ఇంటిగ్రల్ ఆఫ్ ఈ బార్ డాట్ డిఎస్ బార్. సర్ఫేస్ ఇంటిగ్రల్ ఆఫ్ ఈ బార్ డాట్ డిఎస్ బార్ అంటే ఎంత, మనకి ఈడిఎస్ కాస్ థీటా. ఇది ఈక్వేషన్ 1. కానీ మనం ఆల్రెడీ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇంటెన్సిటీ ఎట్ పి డ్యూ టు చార్జ్ ఎట్ ఓ దగ్గర ఉన్న చార్జ్ వల్ల పి దగ్గర ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇంటెన్సిటీ ఆల్రెడీ మనం ఫార్ములా ఫైండ్ అవుట్ చేసాం. ఈజ్ ఈక్వల్ టు ఎంత వచ్చింది, అది 1/4πε0 ఇంటూ క్యూ బై ఆర్ స్క్వేర్. ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇంటెన్సిటీ ఫార్ములా, దాన్ని 2 అనుకున్నాం. ఈ వాల్యూని తీసుకొచ్చి ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇంటెన్సిటీ తీసుకొచ్చి ఎక్కడ సబ్స్టిట్యూట్ చేద్దాం, ఈక్వేషన్ 1 లో సబ్స్టిట్యూట్. ఈక్వేషన్ 2 ఇన్ ఈక్వేషన్ 1.
therefore phi is equal to ఏమవుతప్పుడు సర్ఫేస్ ఇంటిగ్రల్ ఆఫ్ ఈ ప్లేస్ లో ఏం రాద్దాం 1/4 pi epsilon naught into q by r square 1/4 pi epsilon naught into q by r square ఈ ప్లేస్ లో రాసాం. ఇంకా మిగిలింది ఏంటి మనకి ds cos theta అని పక్కన అలాగే రాసేసాం. దీంట్లో q into 1/4 pi epsilon naught ఉంది. ఈ q into 1/4 pi epsilon అంటే q by 4 pi epsilon naught ని ఇంటిగ్రేషన్ బయట రాసాం. q by 4 pi epsilon ఇంటిగ్రేషన్ బయట రాస్తే ఇంకా మిగిలింది ఏంటి ds cos theta ఉంటుంది 1/r square ఉంటుంది కదా అంటే ds cos theta by r square అంటే ఎలక్ట్రిక్ ఫ్లక్స్ phi is equal to q by 4 pi epsilon naught into surface integral of ds cos theta by r square. ఇది మనకు వచ్చింది. దాని పక్క నుంచి ఇంతకుముందు మనం చెప్పుకున్నాం మనం తీసుకున్న ఎలిమెంట్ ఓ దగ్గర చేసే సాలిడ్ యాంగిల్ ఏమనుకున్నాం మనం d omega అనుకున్నాం. లెట్ d omega be the solid angle made by considered element at o. మనం తీసుకున్న ఎలిమెంట్ ఓ దగ్గర చేసే సాలిడ్ యాంగిల్ ఎంత అనుకున్నాం d omega అనుకున్నాం. లెట్ d omega be the solid angle made by considered element at o. మనం తీసుకున్న ఎలిమెంట్ ఓ దగ్గర చేసే సాలిడ్ యాంగిల్ ని d omega అనుకున్నాం. అప్పుడు d omega is equal to ఎంత ఫార్ములా మనకి నేను చెప్పాను d omega అంటే ఎంత ఏరియా బై రేడియస్ స్క్వేర్. d omega అంటే ఎంత ఏరియా బై రేడియస్ స్క్వేర్. ఏరియా ఇక్కడ ds అనేది మనం చెప్పుకుంది స్మాల్ ఎలిమెంట్ ఏరియా కాబట్టి కాస్ థీటా యాంగిలే కదా అందుకని ds cos theta అని దేన్ని డినోట్ చేస్తుంది ఏరియాని డినోట్ చేస్తుంది. అంటే ఏరియా బై రేడియస్ స్క్వేర్ r స్క్వేర్. ఈ ఏరియా బై రేడియస్ స్క్వేర్ ని మనం ఏమంటాం అన్నమాట d omega అంటే ds cos theta బై r స్క్వేర్ ని ఏమని పిలుస్తాం మనం d omega సాలిడ్ యాంగిల్. ఏం సాలిడ్ యాంగిల్ ఇది మనం తీసుకున్న ఎలిమెంట్ ఓ దగ్గర చేసే సాలిడ్ యాంగిల్ దాన్ని ఏమనుకుందాం d omega అనుకుందాం. అప్పుడు ఇంటిగ్రేషన్ ఇది తీసుకొచ్చి d omega ని ds cos theta by r square ప్లేస్ లో d omega ని సబ్స్టిట్యూట్ చేసాం. అంటే ds cos theta by r square ప్లేస్ లో ఏం చేద్దాం d omega అంటే ఏం మిగులుతుంది q by 4 pi epsilon naught ఇంటిగ్రేషన్ ఆఫ్ దీని ప్లేస్ లో ఏం రాద్దాం d omega. అదే రాసాను చూడండి q by 4 pi epsilon naught ఇంటి సర్ఫేస్ ఇంటిగ్రల్ ఆఫ్ ఎంత d omega. ఇంటిగ్రేషన్ ఆఫ్ d omega అంటే ఎంత omega. ఇక్కడ omega అంటే ఏంటి వేర్ omega is the solid angle made by considered surface at where omega is the solid angle made by considered surface at o. మనం తీసుకున్న సర్ఫేస్ అంటే కన్సిడర్ సర్ఫేస్ అంటే ఏంటి ఎంటైర్ సర్ఫేస్ ఈ మొత్తం సర్ఫేస్ ఓ దగ్గర చేసే సాలిడ్ యాంగిల్ ఎంత అనుకున్నాం మనం ఒమేగా అనుకున్నాం. బట్ ద సాలిడ్ యాంగిల్ బై ద కన్సిడర్ సర్ఫేస్ ఎట్ ఎనీ పాయింట్ ఇన్సైడ్ ఇట్ ఈజ్ 4 pi. నేను చెప్పాను మీకు ఈ సాలిడ్ యాంగిల్ వాల్యూ ఒక క్లోజ్డ్ సర్ఫేస్ అప్రాక్సిమేట్ ఎంత ఉంటుంది 4 pi ఉంటుంది. 4 pi ఉంది కాబట్టి ఒమేగా ఈజ్ ఈక్వల్ టు ఏం చేద్దాం 4 pi చేద్దాం. ఇక్కడ ఒమేగా 4 pi వేసాం అనుకో ఏం మిగులుతుంది q by 4 pi epsilon naught into ఒమేగా ప్లేస్ లో ఎంత 4 pi క్యాన్సిల్ అంటే phi is equal to ఎంత q by epsilon naught. మన గాసెస్ లో ఏంటి phi is equal to ఎంత q by epsilon అంటే ఏంటి ద టోటల్ నార్మల్ ఎలక్ట్రిక్ ఫ్లక్స్ ఎమినేటింగ్ ఫ్రమ్ ఏ క్లోజ్డ్ సర్ఫేస్ ఈజ్ ఈక్వల్ టు 1 by epsilon naught times the total charge enclosed by the surface. అదే వచ్చిందా మన ఇక్కడ 1 by epsilon naught times charge ఎంత అనుకున్న సర్ఫేస్ లోపల గాసెస్ లా ఈజ్ ఇది కేస్ 1 లో ఈ విధంగా మనం ఏం చేసాం అన్నమాట గాసెస్ లో ప్రూవ్ చేసాం. అంటే కేస్ 1 లో మనం ఏం కన్సిడర్ చేసుకున్నాం చార్జ్ సర్ఫేస్ లోపల ఉంటే. నెక్స్ట్ ఇప్పుడు మనం చెప్పుకోబోయేది ఏంటన్నమాట కేస్ 2. ఈ కేస్ 2 కి వచ్చేసరికి మనకి ఏం చేయాలి పాయింట్ చార్జ్ లైస్ అవుట్ సైడ్ ద సర్ఫేస్. అంటే మనం తీసుకున్న చార్జ్ ఇప్పుడు సర్ఫేస్ బయట ఉంటే ఏం జరుగుతుంది పాయింట్ చార్జ్ లైస్ అవుట్ సైడ్ ద సర్ఫేస్. కేస్ 2 వచ్చేసరికి ఏంటి పాయింట్ చార్జ్ లైస్ అవుట్ సైడ్ ద సర్ఫేస్. చూడండి ఇక్కడ క్లోజ్ సర్ఫేస్ ఈ విధంగా తీసుకున్నాం. ఈ విధంగా ఎందుకు తీసుకున్నాం ఇక్కడ ఎలా తీసుకున్నాం అంటే ఇక్కడ తీసుకోవడం వల్ల ఇంత ముందు మనం తీసుకున్న క్లోజ్డ్ సర్ఫేస్ తీసుకున్నాం అనుకోండి ఇక్కడ మనకి 1 2 3 4 ఎలిమెంట్స్ కన్సిడర్ చేసుకోగలుగుతున్నాం. ఈ సర్ఫేస్ తీసుకున్నాం అనుకోండి మనం ఇక్కడ నుంచి అవుట్ సైడ్ చార్జ్ తీసుకుంటే ఎలక్ట్రిక్ లైన్స్ ఇటు వెళ్తే ఇక్కడ మనకు 2 ఎలిమెంట్స్ కన్సిడర్ చేసుకుంటే కుదురుతుంది. ఎలా అయినా చేయొచ్చు 2 ఎలిమెంట్స్ అయినా సరే. క్లోజ్డ్ సర్ఫేస్ మనం తీసుకోవాల్సింది ఎలా తీసుకున్నాం ఇది కంపల్సరీగా ఏమవ్వాలి ఒక క్లోజ్డ్ సర్ఫేస్ అయ్యింది. ఇక్కడ సర్ఫేస్ ఈ ఆకారంలో తీసుకున్నాం క్లోజ్డ్ సర్ఫేస్ ఏం తీసుకున్నాం ఈ ఆకారంలో తీసుకున్నాం క్లోజ్డ్ సర్ఫేస్. ఈ క్లోజ్డ్ సర్ఫేస్ ఎలా తీసుకున్నప్పుడు చార్జ్ ఎక్కడ ఉంది చూడండి చార్జ్ ఎక్కడ తీసుకున్నాం మనం అవుట్ సైడ్ ద సర్ఫేస్. అంటే సర్ఫేస్ లోపల లేదు చార్జ్ ఇక్కడ ఎక్కడ తీసుకున్నాం మనం ఇదిగోండి అవుట్ సైడ్ ఓ అనే పాయింట్ ఎక్కడ ఉంది సర్ఫేస్ బయట ఉంది. అంటే మనం తీసుకున్న చార్జ్ ఎక్కడ ఉందో ఇక్కడ అవుట్ సైడ్ ద సర్ఫేస్ ఉంటే ఏం జరుగుతుంది పాయింట్ చార్జ్ లైస్ అవుట్ సైడ్ ద సర్ఫేస్. చూడండి డయాగ్రామ్ చూడండి ఒకసారి అందరూ కూడా ఓ దగ్గర మనం ఏం తీసుకున్నాం ఓ దగ్గర ఏం తీసుకున్నాం క్యూ అంటే ప్లస్ క్యూ కూలమ్స్ అనే చార్జ్ ప్లస్ చార్జ్ అంటే తీసుకున్నాం కానీ ఒకటే గుర్తుంచుకోండి ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఎక్కడి నుంచి ఎక్కడ ఉంటుంది ప్లస్ నుంచి మైనస్ చార్జ్ ఉంటుంది. అంటే ఎలక్ట్రిక్ లైన్స్ ఆఫ్ ఫోర్స్ ద్వారా ఎలక్ట్రిక్ ఫీల్డ్ ని డినోట్ చేస్తారు. ఎలక్ట్రిక్ ఫీల్డ్ ని విద్యుత్ క్షేత్రాన్ని విద్యుత్ బలరేఖల ద్వారా సూచిస్తారు. అంటే ఎలక్ట్రిక్ ఫీల్డ్ ని ఎలక్ట్రిక్ లైన్స్ ఆఫ్ ఫోర్స్ లో డినోట్ చేస్తారు. ఎలక్ట్రిక్ లైన్స్ ఆఫ్ ఫోర్స్ ఎక్కడి నుంచి ఎక్కడికి ఉంటాయి
పాజిటివ్ చార్జ్ నుంచి ప్లస్ నుంచి మైనస్ ఉంటాయి లైన్స్ ఆఫ్ ఫోర్స్. ప్లస్ నుంచి బయటకు వస్తామంటే మైనస్ లోపలికి ఎంటర్ అవుతా ఉంటాయి. ఇక్కడ మీరు అంత అబ్జర్వ్ చేసినట్టయితే ఇక్కడ ఏముంది, ప్లస్ చార్జ్, ప్లస్ క్యూ చార్జ్ ఉంది. అంటే లైన్స్ ఆఫ్ ఫోర్స్ ఎలా ఉంటాయి, ఇదిగోండి ఇలా బయటకు ఉంటాయి, అవుట్ సైడ్ అంటే ఇలా బయటకు వచ్చినాయి అనమాట. ఈ ఎలక్ట్రిక్ అంటే చార్జ్ అవుట్ సైడ్ తీసుకున్నాం కదా, ఈ ఎలక్ట్రిక్ లైన్స్ ఆఫ్ ఫోర్స్ ఇలా వస్తున్నాయి అనమాట. ఇలా వచ్చినప్పుడు ఎలక్ట్రిక్ లైన్స్ ఆఫ్ ఫోర్స్ ఎక్కడెక్కడ ఇంటర్సెక్ట్ అవుతున్నాయి ఈ సర్ఫేస్ ని అని చెప్పాం. ఇదిగోండి బి దగ్గర ఇక్కడ ఒక చోట, అలాగే క్యూ దగ్గర లైన్స్ ఆఫ్ ఫోర్స్ ఇంటర్సెక్ట్ అవుతున్నాయి. ఈ లైన్స్ ఆఫ్ ఫోర్స్ ఇవే. నెక్స్ట్ అక్కడ ఆర్ దగ్గర, నెక్స్ట్ అక్కడ ఎస్ దగ్గర ఇంటర్సెక్ట్. ఈ ఇంటర్సెక్ట్ అయ్యే దగ్గర మనం చిన్న చిన్న ఎలిమెంట్స్ కన్సిడర్ చేసి ఇక్కడ ఎంత DS1, DS2, DS3, DS4 మనం ఒక ఎలిమెంట్ తీసుకుని చెప్పాం. ఇక్కడ 4 ఎలిమెంట్స్ కన్సిడర్ చేసుకున్నాం. యావరేజ్ మీద మీకు తెలుస్తుంది ఎందుకు తీసుకున్నాము చూడండి, ఒకసారి చెప్తాను. ఏం తీసుకున్నాము, పాయింట్ చార్జ్ లైస్ అవుట్ సైడ్ ద సర్ఫేస్. మనం తీసుకున్న చార్జ్ అవుట్ సైడ్ ఉంది. దాని గురించి ఏం చేద్దాం, కన్సిడర్ ఏ పాయింట్ చార్జ్ ఆఫ్ Q coulombs at consider a point charge of Q coulombs at O. ఏం తీసుకున్నాం అనమాట, O దగ్గర Q coulombs అనే ఒక చార్జ్ తీసుకున్నాం. O దగ్గర మనం ఏం తీసుకున్నాం, కన్సిడర్ ఏ పాయింట్ చార్జ్ ఆఫ్ Q coulombs at O. O దగ్గర ఇది O కనిపిస్తుంది డయాగ్రామ్ లో. O దగ్గర ఏం చేసాం, Q coulombs అనే చార్జ్. కూలుమ్ అంటే ఏంటి, యూనిట్ ఆఫ్ చార్జ్ అనమాట. Q coulombs అంటే Q అనే చార్జ్ తీసుకుని దాని యూనిట్ కూలుమ్స్ అనమాట. కన్సిడర్ a point charge of Q coulombs at O దగ్గర Q coulombs అనే చార్జ్ తీసుకుంటాం. కన్సిడర్ తర్వాత ఏం చేద్దాం, కన్సిడర్ ఏ క్లోజ్డ్ సర్ఫేస్ ఇన్ ద ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఆఫ్ పాయింట్ చార్జ్. కన్సిడర్ ఏ క్లోజ్డ్ సర్ఫేస్ ఇన్ ద ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఆఫ్ ద పాయింట్ చార్జ్. అంటే ఏం చేశారు, ఇప్పుడు మనం ఇంతకుముందు చెప్పుకున్నాం, ఏదన్నా ఒక పాయింట్ చార్జ్ తీసుకుంటే ఎలక్ట్రిక్ లైన్స్ ఆఫ్ ఫోర్స్ అనేది బయట ఉంటుంది. ఒక చార్జ్ అనేది తీసుకున్నా దాని చుట్టూరు ఏముంటది అనమాట, ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఉంటుంది అనమాట. ఇదంతా ఏముంటది, ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఉంటుంది. ఆ ఎలక్ట్రిక్ ఫీల్డ్ లో ఏం తీసుకోవాలి మనం, క్లోజ్డ్ సర్ఫేస్ తీసుకోవాలి. ఎలక్ట్రిక్ ఫీల్డ్ లో ఏం తీసుకోవాలి మనం, క్లోజ్డ్ సర్ఫేస్ తీసుకోవాలన్నమాట. అంటే చూడండి ఒకసారి, కన్సిడర్ ఏ క్లోజ్డ్ సర్ఫేస్ ఇన్ ద ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఆఫ్ ద పాయింట్ చార్జ్. కన్సిడర్ ఏ క్లోజ్డ్ సర్ఫేస్ ఇన్ ద ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఆఫ్ పాయింట్ చార్జ్. ఇది కూడా క్లోజ్డ్ సర్ఫేస్ తీసుకున్నాం. ఎక్కడ తీసుకున్నాం, పాయింట్ చార్జ్ వల్ల వచ్చిన ఎలక్ట్రిక్ ఫీల్డ్ అదేగా తీసుకుంది. కన్సిడర్ ఏ క్లోజ్డ్ సర్ఫేస్ ఇన్ ద ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఆఫ్ పాయింట్ చార్జ్. ఇది క్లోజ్డ్ సర్ఫేస్ తీసుకున్నాం. The electric lines of force coming from the point charge at O are intersecting the surface areas DS1, DS2, DS3 and DS4 at P, Q, R and S respectively. ఎప్పుడైతే ఇక్కడ ఛార్జ్ తీసుకున్నాం ఏమొస్తాయన్నా, ఎలక్ట్రిక్ లైన్స్ ఆఫ్ ఫోర్స్ వస్తాయన్నాం కదా. ఈ ఎలక్ట్రిక్ లైన్స్ ఆఫ్ ఫోర్స్ ఏమవుతున్నాయంటే ఎక్కడి నుంచి వస్తున్నాయంట, పాయింట్ ఛార్జ్ నుంచి వస్తున్నాయి. The electric lines of force coming from point charge at O ఆర్ ఇంటర్సెక్టింగ్. ఈ O నుంచి వచ్చే ఎలక్ట్రిక్ లైన్స్ ఆఫ్ ఫోర్స్ ఈ క్లోజ్డ్ సర్ఫేస్ ని ఇంటర్సెక్ట్ చేస్తున్నాయి. ఎక్కడెక్కడ, DS1, DS2, DS3, DS4. ఎక్కడ, at 4 points ఎంత, P, Q, R and S. అంటే O దగ్గర నుంచి బయలుదేరిన ఎలక్ట్రిక్ లైన్స్ ఆఫ్ ఫోర్స్ P దగ్గర, Q దగ్గర, R దగ్గర, S దగ్గర ఉన్న స్మాల్ ఎలిమెంట్ ఏరియాస్ ఎంత, DS1 ఏరియాని, DS2 ఏరియాని, DS3 ఏరియాని అండ్ DS4 ఏరియాని 4 ఎలిమెంట్ ని ఇంటర్సెక్ట్ చేస్తున్నాయి. ఈ 4 ఎలిమెంట్ ఇంటర్సెక్ట్ చేస్తున్నాయి చూడండి ఒకసారి డయాగ్రామ్ లో. ఇది DS1, DS2. ఈ ఎలిమెంట్స్ మొత్తం 4 ఎలిమెంట్స్ O దగ్గర చేసే సాలిడ్ యాంగిల్ ఎంత అనుకుందాం మనం, d ఒమేగా. సాలిడ్ యాంగిల్, ఈ సాలిడ్ యాంగిల్ ఎంత, d ఒమేగా. let d omega be the solid angle made by considered element at O. let d omega be the solid angle made by considered element at O. మనం తీసుకున్న ఎలిమెంట్స్ ఈ 4 ఎలిమెంట్స్ O దగ్గర చేసే సాలిడ్ యాంగిల్ ఎంత, d omega. The electric flux at P through the surface element DS1. The electric flux at P through the surface element DS1 is equal to ఎంత అన్నమాట, ఎలక్ట్రిక్ ఫ్లక్స్ -Q/4πε into d omega. ఇది ఎలా రాసాం చూడండి అందరూ కూడా జాగ్రత్తగా. The electric flux at P through the surface element DS1 అంటే ఈ DS1 ఎలిమెంట్ నుంచి వచ్చే ఎలక్ట్రిక్ ఫ్లక్స్ అన్నమాట. అంటే DS1 ఎలిమెంట్ అంటే ఈ DS1 ఎలిమెంట్ నుంచి బయటకు వచ్చే ఎలక్ట్రిక్ ఫ్లక్స్. ఎలక్ట్రిక్ ఫ్లక్స్ ఫార్ములా ఏం చేసాం ఇక్కడ మనం, -Q/4πε d omega రాసాం. ఎలా రాసాం, నేను మనం ఎప్పుడు చెప్పుకున్నాం. ఇది కొంచెం చూడండి, π ఈజ్ ఈక్వల్ టు ఎంత, Q/4πε d ఒమేగానా. d5 అయితే ఏమవుద్ది, Q/4πε d ఒమేగా కదా. d5 స్మాల్ ఎలిమెంట్ అనుకో, d5 ఈజ్ ఈక్వల్ టు ఎంత, Q/4πε d ఒమేగా కదా. అదే ఇక్కడ రాసాం చూడండి, Q/4πε d ఒమేగా. మైనస్ ఎందుకు వేసాం, అదొకటే మనకు గుర్తుండదు, ఒకటే గుర్తుంచుకోమా. The electric lines of force entering the surface is taken as negative. The electric lines of force leaving the surface is taken as positive. Electric lines of force enter అవుతున్నాయి అనుకోండి, అక్కడ ఫ్లక్స్ నెగిటివ్ తీసుకుంటాం.
ఎలక్ట్రిక్ లైన్స్ ఆఫ్ ఫోర్స్ సర్ఫేస్ నుంచి బయటకు వస్తుంది అనుకోండి, పాజిటివ్ కింద తీసుకోండి. దీనికన్నా చిన్న గుర్తు చెప్తాను మీకు, గుర్తుంచుకోండి. ఎలక్ట్రిక్ లైన్స్ ఆఫ్ ఫోర్స్ ఎక్కడి నుంచి ఎక్కడికి ఉండే అన్నాను, పాజిటివ్ ఛార్జ్ నుంచి నెగిటివ్ ఛార్జ్ అన్నాం కదా, ఇది పాజిటివ్ ఛార్జ్. ఇక్కడ ఈ ఎలిమెంట్ ఉంది కదా, ఇక్కడ ఎలక్ట్రిక్ లైన్స్ ఆఫ్ ఫోర్స్ ఏమవుతున్నాయి, లోపలికి వెళ్తున్నాయి. అంటే ఎలక్ట్రిక్ లైన్స్ ఆఫ్ ఫోర్స్ లోపలికి వెళ్తున్నాయి అంటే ఇక్కడ ఏ ఛార్జ్ ఉండాలి, మైనస్. అంటే ప్లస్ నుంచి మైనస్ ఉంటుంది ఎలక్ట్రిక్ లైన్స్ ఆఫ్ ఫోర్స్. అంటే ఇక్కడ ఏ ఛార్జ్ ఉండాలి, మైనస్ ఛార్జ్ ఉండాలి. ఇక్కడ చూడండి, ఇక్కడ ఈ ఎలిమెంట్ నుంచి ఎలక్ట్రిక్ లైన్స్ ఆఫ్ ఫోర్స్ బయటకు వస్తున్నట్టుంది. అంటే ఇక్కడ ఏ ఛార్జ్ ఉండాలి, ప్లస్ ఛార్జ్ ఉండాలి. ఇక్కడ చూడండి, ఈ ఎలిమెంట్ కి వచ్చేసరికి లైన్స్ ఆఫ్ ఫోర్స్ ఎంటర్ అవుతున్నాయి. అంటే ఇక్కడ ఏ ఛార్జ్ ఉండాలి, మైనస్ ఛార్జ్ ఉండాలి. ఇక్కడ ఏమవుతుంది చూడండి, ఎలక్ట్రిక్ లైన్స్ ఆఫ్ ఫోర్స్ బయటకు వస్తున్నాయి. అంటే ఇక్కడ ఏ ఛార్జ్ ఉండాలి, ప్లస్ ఛార్జ్. అంటే ఇక్కడేమో మైనస్ ఛార్జ్, ఇక్కడ ప్లస్, ఇక్కడ మైనస్, ఇక్కడ ప్లస్. అందుకని ఇక్కడ ఏం చేస్తాం చూడండి, ద ఎలక్ట్రిక్ ఫ్లక్స్ ఎట్ P టు ద సర్ఫేస్ ఏరియా ds1 మైనస్ q, అంటే మైనస్ q బై 4πε d ఒమేగా. అలా కాకుండా q దగ్గర ద ఎలక్ట్రిక్ ఫ్లక్స్ ఎట్ Q త్రూ ద సర్ఫేస్ ఏరియా ds2 ప్లస్ q బై 4πε. ఎందుకు ప్లస్ q రాసాం ఇక్కడ, ఎందుకు ప్లస్ q రాసాం చెప్పండి. ఇక్కడేమో ఎంటర్ అవుతుంది మైనస్, ఇక్కడ నుంచి బయటకు వచ్చేస్తుంది కాబట్టి అంత ప్లస్ ఛార్జ్. అలానే చెప్పుకోవచ్చు సింపుల్ గా, ఎలక్ట్రిక్ లైన్స్ ఆఫ్ ఫోర్స్ ఎంటర్ అవుతుంటే ఫ్లక్స్ నెగిటివ్, ఎలక్ట్రిక్ లైన్స్ ఆఫ్ ఫోర్స్ ఎంటర్ అవుతుంటే ఫ్లక్స్ నెగిటివ్. బయటకు వస్తుంది ఫ్లక్స్ ఎంత, పాజిటివ్. ఇక్కడ ఎంటర్ అవుతుంది కాబట్టి నెగిటివ్, ఇక్కడ బయటకు వస్తుంది కాబట్టి పాజిటివ్. అలా చెప్పిన ఒకటి. చూడండి, ఇక్కడ ఏమవుతుంది, ఎంటర్ అవుతుంది కాబట్టి మైనస్ q బై 4πε d ఒమేగా. ఇక్కడ ఏమవుతుంది, ఎలక్ట్రిక్ ఫ్లక్స్ ఎట్ Q త్రూ ద సర్ఫేస్ ఎలిమెంట్ ds2 లీవ్ అవుతుంది కాబట్టి ప్లస్ q బై 4πε d ఒమేగా. లోపలికి వెళ్తుంటే మైనస్, బయటకు వస్తుంది ప్లస్. ద ఎలక్ట్రిక్ ఫ్లక్స్ ఎట్ R త్రూ ద సర్ఫేస్ ఎలిమెంట్ ds3 లోకి లైన్స్ ఆఫ్ ఫోర్స్ ఎంటర్ అవుతున్నాయి కదా, అందుకని ఏమొస్తుంది ఇక్కడ, మైనస్ q బై 4πε ఇంటూ d ఒమేగా. నెక్స్ట్ ఫైనల్ గా బయటకు వస్తుంది చూడండి, ఫైనల్ గా ఏమొస్తుంది, ఇక్కడ ఎంటర్ అవుతుంది, ఇక్కడ బయటకు వస్తుంది, మళ్ళీ ఎంటర్ అవుతుంది, చివరికి ఏమొస్తుంది, లైన్స్ ఆఫ్ ఫోర్స్ బయటకు వస్తుంది. అందుకని ఏం చేయాలి, ఇక్కడ ద ఎలక్ట్రిక్ ఫ్లక్స్ ఎట్ S త్రూ ద సర్ఫేస్ ఎలిమెంట్ ds4, సర్ఫేస్ ఏరియా ఎంత, ds4 ఎంత ఇప్పుడు, ప్లస్ q బై 4πε d ఒమేగా. ఇవి మొత్తం 4 కూడా ఎక్కడి నుంచి వస్తున్నాయి, ఈ 4 ఎలిమెంట్స్ ఎక్కడ ఉన్నాయి, సర్ఫేస్ మీద ఉన్నాయి. అంటే ఈ మొత్తం సర్ఫేస్ నుంచి వస్తున్నాయి. అందుకని ఏం చేద్దాం, ద నెట్ ఎలక్ట్రిక్ ఫ్లక్స్ లీవింగ్ ద సర్ఫేస్, మొత్తం నెట్ ఎలక్ట్రిక్ ఫ్లక్స్ లీవింగ్ ద సర్ఫేస్ అంటే 4 కలిపేయండి, మైనస్ q బై 4πε d ఒమేగా. నెక్స్ట్ ఎంత, ప్లస్ q బై 4πε d ఒమేగా, మైనస్ q బై 4πε d ఒమేగా. నెక్స్ట్ ప్లస్ q బై 4πε d ఒమేగా. మైనస్ ప్లస్ మైనస్ ప్లస్ మొత్తం క్యాన్సిల్ అయితే ఎంత, ఫ్లక్స్ ఎంత, 0. ఫ్లక్స్ ఎంత వచ్చింది, 0 వచ్చింది. అంటే ఏంటి, దస్ ద నెట్ ఎలక్ట్రిక్ ఫ్లక్స్ ఫ్రమ్ ద క్లోజ్డ్ సర్ఫేస్ డ్యూ టు ఎక్స్టర్నల్ చార్జ్ ఈస్ 0. దస్ ద నెట్ ఎలక్ట్రిక్ ఫ్లక్స్ ఫ్రమ్ ద క్లోజ్డ్ సర్ఫేస్ డ్యూ టు ఎక్స్టర్నల్ చార్జ్ ఈస్ 0. అంటే అర్థం ఏంటి, ఎక్స్టర్నల్ చార్జ్ అంటే ఏం చేసాం మనం, చార్జ్ బయట ఉంది. ఎక్స్టర్నల్ చార్జ్ అంటే ఏంటి, ఇంత ముందు తీసుకుంది ఇంటర్నల్ చార్జ్, లోపల ఉంది ఎక్స్టర్నల్ చార్జ్ బయట ఉంటే కనుక ఆ సర్ఫేస్ నుంచి వచ్చే ఫ్లక్స్ వాల్యూ ఎంత వస్తుంది అనమాట, 0 వస్తుంది. మరి ఇది గాసెస్ లా కాదా, గాసెస్ లా. ఎందుకు మన గాసెస్ లా స్టేట్మెంట్ ఏంటి, ద టోటల్ నార్మల్ ఎలక్ట్రిక్ ఫ్లక్స్ ఎమినేటింగ్ ఫ్రమ్ ఏ క్లోజ్డ్ సర్ఫేస్ ఈజ్ ఈక్వల్ టు 1/ε టైమ్స్ ద టోటల్ చార్జ్ ఎన్క్లోజ్డ్ బై ద సర్ఫేస్. అంటే సర్ఫేస్ లోపల ఉన్న చార్జ్ కి 1/ε టైప్స్ ఉంటుంది. మరి సర్ఫేస్ లోపల ఇక్కడ చార్జ్ ఉందా, లేదు. సర్ఫేస్ లోపల చార్జ్ లేదు కాబట్టి, సర్ఫేస్ లోపల మనకు చార్జ్ లేదు కాబట్టి ఏమవుతుంది అనమాట, 1/ε టైమ్స్ ఏమవుతుంది, 0 అవుతుంది. అంటే అంత ఫ్లక్స్ ఎంత అవుతుంది, 0 అవుతుంది. సర్ఫేస్ లోపల చార్జ్ లేకపోతే ఫ్లక్స్ ఎంత, 0. మరి ఇది గాసెస్ లా కదా, మనం గాసెస్ లా ప్రూవ్ చేసినట్టేనా. దస్ ద నెట్ ఎలక్ట్రిక్ ఫ్లక్స్ ఫ్రమ్ ద క్లోజ్డ్ సర్ఫేస్ డ్యూ టు ఎక్స్టర్నల్ చార్జ్ ఈస్ 0 అనమాట గాసెస్ లా అంటే. ఓకే.